గైస్, ఇమాన్యుయల్ స్ట్రాటజీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరు వెళ్ళిపోవాలని చెప్పేసి అందుకనే కళ్యాణ్ని తీయడానికి రెడీగా ఉంటున్నాడు, తనుజని తీసేయడానికి రెడీగా ఉంటున్నాడు, రమ్యని తీసేయడానికి రెడీగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు పవర్స్ వచ్చినాయి, కళ్యాణ్కి 5 పవర్స్ వచ్చినాయి. దాంట్లో తనుజని నామినేట్ చేస్తా అంటేనే రమ్యకి కళ్యాణ్కి ఇచ్చిండు, అంటే తనుజ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అంతకుముందు ఎపిసోడ్స్లో ఏంది, తనుజకు సపోర్ట్ చేసుకుంటూ కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్, కళ్యాణ్ నీ వల్ల సేవ్ అవుతున్నాడు, లేకపోతే కళ్యాణ్ ఎప్పుడో వెళ్ళిపోతుండే అని చెప్పేసి తనుజకు చెప్పడం. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్ ని తీసేయాలని ఫిక్స్ అయ్యిండు. ఈ రోజు కళ్యాణ్ తనుజని తీయలేడు. అండ్ తనుజ ఆల్రెడీ రమ్యని తీసేస్తా అన్నప్పుడు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అంటే రమ్య మంచి ప్లేయర్ అని ఆయన అనుకున్నప్పుడు తనుజకి టికెట్ ఇవ్వద్దు, రైట్? బట్ ఇక్కడ రమ్య స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనుజకి టికెట్ ఇచ్చిండు. రమ్య తనుజని తీసేస్తా అంటేనే రమ్యకి టికెట్ ఇచ్చిండు. సో తనుజ మంచిది అనుకుంటే రమ్యకి టికెట్ ఇవ్వద్దు కదా, బట్ ఇక్కడ ఇచ్చిండు. అంటే ఇద్దరు ఎవరో ఒకరు పైన సరిపోతుంది. అండ్ కళ్యాణ్ కూడా ఎప్పుడో ఒకసారి టార్గెట్ మళ్ళీ చేస్తాడు 100% అనుకుంటున్నాను. దానికి ఈజీ రీజన్ ఇప్పుడు దొరికిపోయింది, నాకు హ్యాండ్ ఇచ్చినావు అందుకే నీకు నామినేట్ చేస్తా అని చెప్పి. సో మీకేమనిపించింది ఈ స్ట్రాటజీ?